మీకు తెలిసిన ఒక మహిళ తను చేసే పనికి తన గర్భాశయం అడ్డు వస్తుంది అని చెప్పి ఆ భాగాన్ని తన శరీరం నుంచి రిమూవ్ చేస్తే ఆమె పైన మీకు ఎలాంటి ఒపీనియన్ కలుగుతుంది చెప్పండి. చేసే పనికి కడుపులో ఉండే గర్భాశయానికి ఏంటి మేడం కనెక్షన్ అని చెప్పి మీరు అడగొచ్చు. కనెక్షన్ ఉంది కాబట్టే మహారాష్ట్రలో 13,000 మంది మహిళలకు పైగా వాళ్ళ గర్భాశయాన్ని రిమూవ్ చేసుకున్నారు. గర్భాశయాన్ని రిమూవ్ చేసుకోకపోతే చేతిలో పని ఉండదు, జీతం రాదు, జీవితం సాగదీయలేదు. చివరికి జీవితమే అంధకారంలోకి వెళ్ళిపోతుంది అనే భయంతో ఇలాంటి పని చేస్తున్నారు. ఓవైపు ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంటే మరోవైపు మహిళల జీవితం ఇంకా ఇలా కన్నీళ్లతోనే సాగుతుంది అనటానికి ఈ ఇన్సిడెంట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది కేవలం కథ కాదు, ప్రతి మహిళ యొక్క కడుపు కోత. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే విమెన్ని ఈ సొసైటీ ఇంకా ఒక కట్టు బానిసలాగా ఎలా చూస్తుంది అని చెప్పుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అందరికీ తెలియాలి కాబట్టి షేర్ చేయండి. అండ్ 2009 ఇయర్ అది. రాజశ్రీ గీతే అనే ఒక టీనేజర్ మహారాష్ట్రలోని బీడ్ డిస్టిక్లో ఉన్న ఒక చిన్న మారుమూల గ్రామంలో నివసిస్తుంది. ఒకరోజు చెరుకు తోటల్లో చెరుకు కోసే పనికి వెళ్ళే తను అలాగే వెళ్ళింది. సో ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి, ఇంకోవైపు ఆ చెరుకు కోసి తలపైన పెట్టుకొని మోయలేక తను స్పృహ తప్పి పడిపోయింది. స్పృహ కంప్లీట్గా కోల్పోయింది. కానీ పని మాత్రం ఆపలేదు. ఎందుకంటే ఆమె రోజుకి ఖచ్చితంగా 18 గంటలు పనిచేయాలి. లేదు అంటే తనకి రోజువారీ రావాల్సిన జీతం ఆగిపోతుంది. అదే దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు తను కష్టపడుతూనే ఉంది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమెకి బాల్య వివాహం అయింది. ఇంకొన్ని రోజుల తర్వాత ప్రెగ్నెంట్ కూడా అయింది. కానీ తను పనికి వెళ్ళటం మాత్రం ఆపట్లేదు. ఒకరోజు రాజశ్రీ గీతే అండ్ ఆమె హస్బెండ్ వాళ్ళకి పనిచ్చిన కాంట్రాక్టర్ని కలిశారు. సో నా భార్య ప్రెగ్నెంట్ అయింది, ఇలాంటి సమయంలో తను ఈ చెరుకు తోటల్లో పని చేయలేదు, కాస్త మీరు దయ తలిస్తే తన పిల్లలకి పుట్టే వరకు ఇంటి దగ్గరే ఉంటుంది అని చెప్పి ఆమె హస్బెండ్ ఆ కాంట్రాక్టర్ని బ్రతిమలాడుతూ అడిగాడు, రిక్వెస్ట్ చేశాడు. సో ఇష్టం ఉన్నట్లు ఆ కాంట్రాక్టర్ ఇద్దరిని కూడా తిట్టడము, భార్యాభర్త ఇద్దరు కలిసి పని చేస్తేనే మీకు ఇవ్వాల్సిన పూర్తి జీతం ఇస్తాము, అది మీకు ముందే తెలుసు కదా, తెలీదా అని చెప్పి వార్న్ చేయటం. అలాంటప్పుడు మీ ఇద్దరిలో ఏ ఒక్కరు ఆగిపోయినా జీతం ఇద్దరికి రాదు కదా, అప్పుడేం చేస్తారు, అడుక్కు తింటారా అని చెప్పి బెదిరించడం, వార్నింగ్ ఇవ్వటం, ఇవన్నీ జరిగాయి. సో నీ భార్యకు ఒంట్లో బాగోలేకపోయినా, గర్భవతి అయినా, రేపు ఇద్దరు పిల్లలకి తల్లైనా పనికి రావాల్సిందే. రోజుకి 18 గంటలు పని చేయాల్సిందే, లేదంటే మీ ఇద్దరికి జీతం కాదు కదా, అసలు ఈ పని నుంచి పీకి పడేస్తా అని చెప్పి వాళ్ళని బెదిరించేలాగా మాట్లాడాడు. సో ఇక వాళ్ళిద్దరికి దిక్కు తోచక అలాగే పనికి వెళ్ళటం మొదలుపెట్టారు. రాజశ్రీ 9th మంత్ అంటే కడుపుతో ఉంటూనే తను ప్రతిరోజు అర్ధరాత్రి వరకు పనిచేసేది, నిరంతరం పనిలోనే ఉండేది. 40 kgs వరకు చెరుకు గడలని నెత్తిపైన మోసుకుంటూ వెళ్ళేది. అంటే ఎంత పానిక్ సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించండి. అండ్ ఆ పనికి ఆమె కేవలం జస్ట్ 300 to 400 రూపీస్ మాత్రమే ఇచ్చేవాడు. ఇదంతా ఎప్పుడో కాదు, రీసెంట్లీ జరిగిన ఇష్యూని. ఒకరోజు మండు టెండర్లో పనిచేస్తూ హై బీపీ వచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆ తర్వాత ఆమెని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే వైష్ణవి అండ్ వైదిక అనే 2 ట్విన్ డాటర్స్ తనకి పుట్టారు. సో ఇక్కడ షాకింగ్ విషయం ఏంటో తెలుసా, ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ ఫ్యూచర్లో రాజశ్రీకి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేకుండా సర్జరీ చేసి గర్భాశయాన్ని రిమూవ్ చేశారు. అండ్ ఈ విషయం రాజశ్రీకి అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేయలేదు, కన్సెంట్ సిగ్నేచర్ తీసుకోలేదు. ఆ హాస్పిటల్లో రాజశ్రీ దాదాపు 25 రోజుల పాటు ఉంది. కానీ ఆమెకి ఏ ఒక్క డాక్టర్ కూడా ఎందుకు తన గర్భాశయాన్ని రిమూవ్ చేయాల్సి వచ్చిందో కూడా చెప్పలేదు, తెలియలేదు. ఇప్పుడు ఆ సర్జరీకి గాను ఫీజు 30,000 అయింది. అప్పుడు ఆ మనీ కట్టాలి కాబట్టి తన భర్త వాళ్ళకి పనిచ్చిన కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. సో నిన్ను నీ భార్యని ఈ పని కోసం కాంట్రాక్ట్ ప్రకారం తీసుకున్నాం, అది కాక ఇప్పుడు మళ్ళీ అప్పు. సో ఇదంతా తీర్చాలి అంటే ఏ రోజు కూడా మీరు మానకుండా పని చేయాల్సి ఉంటుంది, లేదంటే నేనేం చేస్తానో మీరు ఊహించలేరు అని చెప్పి ఆ కాంట్రాక్టర్ అతనికి ఆ అమౌంట్ ఇచ్చాడు. అండ్ ఆ మనీని అతని హాస్పిటల్కి తీసుకొచ్చి ఫీజు కట్టాడు. బట్ బ్యాడ్ థింగ్ ఏంటో తెలుసా, అది బ్యాడ్ లక్ కూడా. ఆ 2 పిల్లలు పుట్టిన 18 నెలలకే చనిపోయారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే తల్లి ముందు ఆరోగ్యంగా ఉండాలి కదా. కానీ ఎప్పుడైతే రాజశ్రీకి గర్భాశయం తీసేశారో ఆ రోజు నుంచి ఆమెకి బ్యాక్ పెయిన్స్, జాయింట్స్, హ్యాండ్స్ విపరీతంగా
నొప్పులు రావటము, అవి సివియర్ కావటం, ఆ బాధను తట్టుకోలేక సరిగ్గా నిద్ర కూడా పోలేదు. ఇంకోవైపు తీసుకున్న అప్పుకి, ఒప్పుకున్న కాంట్రాక్ట్కి పని కూడా మానకుండా చేయటంతో ఆమె ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించుకుంటూ వచ్చింది. చివరికి తల్లిపాలు కూడా సరిపడా లేకపోవటం అండ్ హెల్దీగా కూడా లేకపోవడంతో ఆ పసిపిల్లలు ప్రాణాలు వదిలేశారు. ఇన్ని బాధల్లో ఆమెకు తోడుండాల్సిన భర్త ఆమెని వదిలేసి వెళ్ళిపోయాడు. చివరికి ఆమె కుటుంబ సభ్యులు కూడా నువ్వొక దరిద్రమైన నక్షత్రంలో పుట్టిన దురదృష్టవంతురాలివి అని చెప్పి చీకొట్టారు. ఇదంతా ఒక పెద్ద సాడ్ స్టోరీ. బట్ ఆమె ఇంత బాధలోనూ పనికి వెళ్ళటం ఆపలేదు. ఎందుకో మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇది కేవలం ఈ ఒక్క మహిళకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు. మహారాష్ట్రలో ఉన్న ఎన్నో మారుమూల గ్రామాల్లో దిస్ ఈజ్ ద రియాలిటీ అండ్ ప్రతి ఉమెన్ ఇక్కడ ఇదే ఫేస్ చేస్తున్న పరిస్థితి. ఆడవాళ్ళపై జరుగుతున్న ఈ అన్యాయాల గురించి కొంతమంది హై అఫీషియల్స్కి తెలిసి వాళ్ళు మహారాష్ట్రలో జరుగుతున్న ఈ కాంట్రాక్ట్ జాబ్స్ గురించి 2016 and 19 మధ్య ఒక పెద్ద రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్లో 4605 మెంబర్స్ అంటే ఉమెన్స్ బలవంతంగా ఈ గర్భాశయాన్ని రిమూవ్ చేసుకున్నారు అని చెప్పి ప్రూవ్ అయింది. ఇది చాలా పెద్ద షాకింగ్ న్యూస్. అండ్ ఈ రీసెర్చ్ ఆధారంగా కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ అన్నిటికీ కూడా అప్పటి మహారాష్ట్ర గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. అంటే వెంటనే గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఈ ఇష్యూ పైన కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. 2019లో జరిగిన ఇన్వెస్టిగేషన్ అండ్ గవర్నమెంట్ డేటా ప్రకారం 82,309 మంది మహిళల్లో 13,861 మంది మహిళలు ఈ గర్భాశయాన్ని రిమూవ్ చేసుకున్నారు. ఎస్, ఇది నిజమే. అండ్ అందులో చాలామంది 25 సంవత్సరాల వయసు కంటే తక్కువగా ఉన్నవారే ఎక్కువ మంది ఉన్నట్లు కూడా తేలింది. చెరుకు తోటలో పనిచేయాలి అంటే ఆడవాళ్ళు ఖచ్చితంగా గర్భాశయం తీసేయాలి అని రూల్ అసలు ఎందుకు వచ్చింది అక్కడ? ఈ ఒక్క పని కాకుండా వేరే ఏ నౌకరీ అక్కడ లేదా? ఎందుకు కాంట్రాక్ట్ బేస్డ్ కండిషన్స్ ఆడవాళ్ళపైన ఇంత హార్ష్గా ఉన్నాయి అని చెప్పి మీ అందరికీ డౌట్ రావచ్చు. నౌ ఇట్స్ టైమ్ టు రివీల్ ద డార్క్ ట్రూత్ అండ్ లిజన్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. మహారాష్ట్రలో షుగర్ కేన్ ఇండస్ట్రీ చాలా డిమాండ్లో ఉంది. అందుకే ప్రతి సంవత్సరం 15 లక్షల మంది కార్మికులు చెరుకు తోటల్లో పని కోసం వలస వెళ్తారు. అండ్ ఈ వలస వెళ్ళే వారిలో మ్యాక్సిమం కరువు పీడిత గ్రామాలు, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కోకోకోలా, పెప్సికో లాంటి టాప్ బ్రాండ్స్ ఈ చెరుకు పైన ఎక్కువగా ఆధారపడుతున్నాయి. సో సప్లై డిమాండ్ పెరగాలి అంటే ఎక్కువగా మ్యాన్ పవర్ కావాలి అండ్ లాంగ్ అవర్స్ కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. అందుకే కాంట్రాక్టర్స్ వలస వచ్చిన వారందరికీ స్ట్రిక్ట్ రూల్స్ పెడతారు. భార్య భర్త ఖచ్చితంగా పనిచేయాలి. ఒక్కోసారి రోజుకి 18 hours కూడా పనిచేయాల్సి ఉంటుంది. గర్భవతి అయ్యాను, ఒంట్లో బాగాలేదు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పి పని ఒక్కరోజు మానేసినా వాళ్ళకి ఆ రోజు జీతమే కాదు, అసలు పనిలో నుంచే పీకేస్తాము అని చెప్పి వార్నింగ్ కూడా ఇస్తారు. సో పనిచేయడానికి వెళ్ళిన మహిళలు ఈ నియమాలకు భయపడి వాంటెడ్గా వాళ్ళ గర్భాశయాన్ని సెల్ఫ్గా రిమూవ్ చేయించుకుంటున్నారు. అలా చేయించుకుంటే నెలకు ఒకసారి వచ్చే ఆడవాళ్ళ పీరియడ్స్ ఇక రావు అనేది వాళ్ళ ఆలోచన. అలాగే పిల్లల్ని కనటానికి అవకాశం ఉండదు. సో ఇలా చేస్తే ఇంకా ఏ రోజు కూడా పని మానేయటానికి అవకాశం ఉండదు కదా అని చెప్పి ఆలోచించి సర్జరీ చేయించుకోవటానికి రెడీ అవుతున్నారు. కానీ ఇలా చేస్తే తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యల గురించి వాళ్ళకి అసలు నాలెడ్జ్ లేదు, తెలీదు. చాలామంది మహిళలు విపరీతమైన అలసట, బ్యాక్ పెయిన్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. ఇలాగే వాళ్ళు కంటిన్యూ అయితే హార్ట్ డిసీజ్ కూడా రావడానికి 33% హయ్యర్ రిస్క్ ఉన్నాయని కొన్ని స్టడీస్లో ప్రూవ్ అయింది కూడా. అండ్ అక్కడ జరుగుతున్న ఇంకొక విషయం కూడా మీతో షేర్ చేయాలా వద్దా అని చెప్పి ఇందాకటి నుంచి కూడా ఆలోచిస్తూ ఉన్నా. బట్ నేను కూడా ఒక మహిళే కదా, వాళ్ళు మహిళలే కదా, వాళ్ళు ఎలాంటి పెయిన్ భరిస్తున్నారో నేను అర్థం చేసుకోగలను. కాబట్టి నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ హోప్ మీరు ఈ విషయాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. అక్కడ పనిచేసే ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో కొంతమందికి పీరియడ్స్ వచ్చినప్పుడు శానిటరీ ప్యాడ్స్ దొరకక నార్మల్ క్లాత్ కానీ లేదా తలపై పెట్టుకునే తువ్వాల్ని కానీ వాడతారు. మీ అందరికీ ఈ విషయం తెలుసు, ఊర్లలో చాలామంది గతంలో ఇలా చేసిన వాళ్ళే. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రతిసారి కొత్త క్లాత్ని యూజ్ చేసే స్తోమత లేక నిన్న వాడిన క్లాత్ని ఈరోజు వాడిన క్లాత్ని రేపు యూజ్ చేస్తారు. దీనివల్ల ఇన్ఫెక్షన్ పెరిగి వాళ్ళు పనిచేస్తూ ఉన్నప్పుడు విపరీతమైన నొప్పి మరియు అన్కంఫర్టబుల్గా వాళ్ళకు ఉంటుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ మహిళలు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు అని చెప్పి. ఆడవాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా అర్థం చేసుకోలేని సమాజం ఇది. వాళ్ళ బాధని, కన్నిటిని సంపదగా చూసే వ్యాపారం ఎక్కువ కాలం నిలబడలేవు. బట్ దిస్ ఈజ్ ద ట్రూత్.
ఒక అమ్మాయి అమ్మ అవ్వటానికి కారణం అండ్ ఆ ఆడజన్మ సఫలీకృతం అవ్వటానికి కారణం గర్భం దాల్చడమే. కానీ ఈ సమాజం ఇప్పుడు ఆ హక్కుని కూడా లాగేసుకుంటుంది. నిజానికి ఈ వార్త చూసిన దగ్గర నుంచి నేను అందులో నుంచి బయటికి రాలేకపోయా. బట్ దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ సొసైటీ. ఈ వీడియో ఖచ్చితంగా మీకు షేర్ చేయాలనిపించింది. ఇంకా మీకు తెలిసి సొసైటీలో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయా, జరుగుతూ ఉన్నాయా, మీకు తెలిసి ప్రత్యక్షంగా పరోక్షంగా మీ చుట్టుపక్కల ఇలాంటి వార్తలు ఎప్పుడైనా మీరు విన్నారా? స్వతహాగా గర్భాశయం తీసేసుకుంటే మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు అనుకొని సెల్ఫ్ డెసిషన్తో గర్భాశయాన్ని తీసుకొని వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లెట్స్ కమెంట్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.